సో గైస్ వెహికల్ అయితే మన చేతికి వచ్చేసింది. అండ్ సేమ్ మన డూక్ మీద కూర్చుంటే ఎలా ఉందన్నమాట సిట్టింగ్ కంఫర్ట్. ఆ మిర్రర్స్, ఆ ఎదురు వ్యూ, ఎవ్రీథింగ్. అమ్మ బాబు చూసారా అసలు? పవర్ ఆన్. ఓకే సూపర్. ఇప్పుడు అనేది వెహికల్ రన్ అయింది, ఆన్ అయింది. ఓకే ఆ సౌండ్ అని చెప్పాం కదా. గాయస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బ్యాక్ పేకర్. గాయస్ మనందరికీ తెలుసు ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ ట్రెండ్ బాగా నడుస్తుంది. సో అలానే ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ కూడా కొత్తగా విజయవాడలో లాంచ్ అవుతున్నాయి. ఈరోజు మనమైతే ఎక్స్ప్లోర్ చేయబోతుంది వచ్చేసి రివోల్ట్ ఎలక్ట్రిక్ షోరూమ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అది ఎక్కడో లేదు, మన బెన్సెక్ దగ్గర ఉందన్నమాట. అది మనకి మీకు మోటోలో కూడా చూపిస్తాను ఎలా రీచ్ అవ్వాలనేది. ఆల్రెడీ మనం అంతకుముందు ఓలా స్కూటర్ని ఎక్స్ప్లోర్ చేసాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే రీసెంట్గా ఏథర్ షోరూమ్ కమ్స్ ఏథర్ వెహికల్ ఎక్స్ప్లోర్ చేసాం. ఏథర్ షోరూమ్ మీద చాలా క్లియర్ కట్గా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వన్ ఆఫ్ ద షోరూమ్ మెంబర్తో ఇంటరాక్ట్ అయ్యానమాట. తనైతే చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ రోజు కూడా మనం అయితే రివోల్ట్, ఈ ఓలా అండ్ ఏథర్ వచ్చేసేసి స్కూటర్స్ అన్నమాట. బట్ రివోల్ట్ అలా కాదు, బైక్. లైక్ యంగ్ పీపుల్కి స్కూటీ తోలంటే కొంచెం ఎందుకు అన్ఈజీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అయితే బైక్ కావాలనిపిస్తుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇప్పుడైతే మనం ఎక్స్ప్లోర్ చేయబోతుంది రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో గైస్ మీరైతే వీడియో లాస్ట్ రోజు చూడండి అండ్ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. గైస్ అన్నిటికంటే ముందు మీరైతే మాత్రం వీడియోని లైక్ చేసి అసలు మీకు ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రెసెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మీ ఫేవరెట్ అండ్ మీరు వాడుతుంది ఏదైనా వెహికల్ ఉంటే అది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో ఇంకైతే మనం ఏమాత్రం లేచకుండా మిగతా విషయాలు మోటోలో మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో గైస్ వెల్కమ్ టు మోటోలాగ్ యూ. ప్రెసెంట్ అయితే మనం బస్ స్టాండ్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి రివోల్ట్ షోరూమ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 to 5 కిలోమీటర్ వస్తుంది. కరెక్ట్గా బెన్ సర్కిల్ క్రాస్ చేయగానే రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట. బట్ నాకు తెలిసి మనం ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర యూటర్న్ తీసుకొని రావాలి. అది మీరైతే ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఏది బాగా ఇష్టపడుతున్నారు అంటే ఏది బాగా మీరు అట్రాక్ట్ చేసింది మోడల్ వైజ్ కానీ లేదా రేంజ్ వైజ్ కానీ ఓవరాల్ గా అసలు మీకు ఏ వెహికల్ బాగా నచ్చింది అనేది కొంత కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నేనైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. ప్రెసెంట్ అయితే మన ఛానల్లో ఓలా ఎక్స్ప్లోర్ చేసాము, తర్వాత ఏథర్, నౌ రివోల్ట్, అలానే ఇంకా హీరో సంబంధించి చాలా ఎలక్ట్రిక్ కంపెనీస్ ఉన్నాయి కదా. అలానే విజయవాడలో ఎక్కడ ఏ షోరూమ్స్ ఉన్నాయి అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. అలానే విజయవాడలో ఎక్కడెక్కడ ఎలక్ట్రిక్ పాయింట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ పాయింట్, అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. ఎలక్ట్రిక్ పాయింట్స్ మాత్రం మీరు కింద కామెంట్ మెన్షన్ చేయండి ఎక్కడ చూసుంటే, ఎందుకంటే నేను ఎక్స్ప్లోర్ చేయాలంటే ముందు రీసెర్చ్ చేయాలి. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వచ్చేసరికి రివోల్ట్ RV400 వెహికల్ రేంజ్ ఎంత, అలానే ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది, బ్యాటరీ కెపాసిటీ ఎంత, మోటార్ కెపాసిటీ ఎంత, అలానే వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో చెప్పబోతున్నాను. మీరైతే వీడియోని లైక్ చేయండి, అలానే వీడియోని లాస్ట్ దా చూడండి, డీటెయిల్ గా అర్థమవుతుంది. అఫ్ కోర్స్ ఈ యొక్క వీడియో చూస్తే చాలు మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వెహికల్ కొనాలా లేదా, దాని డ్రాబ్యాక్స్ కానీ ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది మీకు. అలానే ఓనర్షిప్ రివ్యూ కూడా చేస్తాను. మన మనోజ్ బ్రో ఆర్డర్ పెట్టాడు ఆల్రెడీ వెహికల్. అది వచ్చినప్పుడు ఒక 10 to 15 days వాడిన తర్వాత దాని ఓనర్షిప్ రివ్యూ కూడా చేద్దాం. అందులో అయితే ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఎవ్రీథింగ్. సో ఆ వీడియో కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ప్లాన్ చేస్తాను. బట్ అన్నిటికంటే కావాల్సింది మీ సపోర్ట్. అబ్బా మీ సపోర్ట్ ఉంటే నాకు డెఫినెట్లీ ఐ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్. అంటే మీరు ఇచ్చే సపోర్ట్ తో నాకు మోటివేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని మోటివేషన్ ఉంటుంది. సో మీలో ఎంతమంది ఎలక్ట్రిక్ వెహికల్ కొందామని చెప్పి చూస్తున్నారు? ఎంత ఉంది అంటే ఈ పెట్రోల్ బాధ భరించలేక ఎలక్ట్రిక్ మారిపోదాం అన్న ఇంటెన్షన్ ఎంతమందికి ఉంది? నాకైతే టు బి ఫ్రాంక్ ఇంట్లో వాళ్ళకి ఓకే, కానీ నాకైతే అసలు ఎలక్ట్రిక్ వెహికల్ సూట్ అవ్వదు. మనం ఎప్పుడు ఎక్కడ అంటే ఏది ప్లానింగ్ ఉండదు మన రైడ్స్ కానీ ఏది. అండ్ లాంగ్ రైడ్స్ వెళ్తుంటాం. లాంగ్ రైడ్స్ ఆఫ్ కోర్స్ ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఒక అడ్వెంచర్ అవుతుంది అప్పుడు. సో నాకైతే ప్రెసెంట్ అంత లేదనమాట ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇంట్రెస్ట్. ఒక ఛార్జ్తో 1000 kilometers అలా వచ్చే పని అయితే దెన్ ఐ కెన్ షో ఇంట్రెస్ట్. అప్పుడు ఎందుకంటే పర్ డే నైట్ ఛార్జ్ పెట్టుకుంటే డేలో ఎలా అయినా ఒక 700 kilometers వెళ్తాము, అప్రాక్సిమేట్లీ 500 to 700 kilometers. సో అలాంటప్పుడు మనకు పోతూ అనిపిస్తుంది. కానీ అంటిల్ దట్ నేనైతే ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళడం అంత ఈజీ కాదు. సో మనమైతే మాటలోనే బెన్ సర్కిల్ దగ్గర రీచ్ అయిపోయాం. బెన్ సర్కిల్ తర్వాత కొంచెం ఎదురుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. రైట్ సైడ్ లో ఉంటుంది మనకి రివోల్ట్ షోరూమ్. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, ఐ డోంట్ లైక్ ట్రాఫిక్ బట్ ట్రాఫిక్ లైక్స్ మీ, సో ఐ కాంట్ అవాయిడ్. గైస్ ఇదిగోండి బెన్ సర్కిల్ ఇప్పుడే జస్ట్ సిగ్నల్ క్రాస్ చేసాం మనం. సెల్లో కనపడుతూ ఉంటుంది రివోల్ట్ అని. సో హియర్ ఇస్ ద రివోల్ట్ షోరూమ్. మనం వెళ్ళి యూటర్న్ తీసుకొని వద్దాము. ఈ టర్న్కి నాకు తెలిసి ఒక 300 meters ఎదురుకెళ్ళాలి మనం. ఇది వెరీ ఫేమస్ అడ్డా ఫర్ స్టూడెంట్స్ అనమాట. ఇక్కడ చైతన్య, నారాయణ అన్ని కాలేజెస్ ఉంటాయి. కాలేజ్ వదిలే టైం అయితే మొత్తం క్రౌడ్ అంతా స్టూడెంట్స్ నిండిపోద్ది. సో గైస్ ఫైనల్లీ వి రీచ్ రివోల్ట్ షోరూమ్. యూటర్న్ తీసుకొని వచ్చేసాం.
సో ఇప్పుడు మనం ఎక్కడైనా బైక్ని పార్క్ చేసేసేసి లోపలికి వెళ్ళి మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్ అక్కడ బెంచ్ అనుకుంటే ఇదిగోండి మనకి ఇక్కడ ఇలాగా రివోల్ట్ షోరూమ్ ఉంటుంది. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. అది లోపల అంబియన్స్ చూసి తర్వాత ఆ వెహికల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలైతే మాత్రం చాలా బాగుంటుంది షోరూము. ఒక వెహికల్ మనకి డిస్ప్లే పెడతారు అండ్ రైట్ సైడ్లో కాంటెంపరీ స్పోర్టీ అలైవ్ అంటే వెహికల్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఒకసారి ఇమేజ్ తీసి డిస్ప్లే చేస్తారు, యూ కెన్ రీడ్ ఇట్. అండ్ ఇక్కడైతే నో యువర్ రివోల్ట్ అని చెప్పేసి అసలు బ్యాటరీ ఎవ్రీథింగ్ డిస్ప్లే ఇస్తారు మనం మొత్తం వెహికల్ గురించి. లైక్ స్పోర్ట్ కానీ లైక్ అలా వీల్స్ కానీ హెడ్లైట్ కానీ స్పీడోమీటర్ టైర్ మొత్తం ఇక్కడంతా మనకి అసెంబుల్డ్ పార్ట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. రైట్ సైడ్లో గేర్ అప్ దానికి సంబంధించిన బెల్ట్ కానీ హెల్మెట్ ఇవి ఉంటాయన్నమాట. లైక్ రివోల్ట్ సంబంధించిన బ్లూటూత్ కనెక్టివిటీ సంబంధించినవి కానీ వాళ్ళకి సంబంధించిన గేర్ అప్ యాక్సెసరీస్ ఇక్కడ ఉంటాయి. అండ్ వై రివోల్ట్ అని చెప్పేసి ఏఐ ఎనేబుల్డ్ ఉంటుంది. మీకు మొత్తం లైక్ సాఫ్ట్వేర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది కూడా మీకు ఇమేజ్ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఇది ఈస్ ద ఓవరాల్ షోరూమ్. సో కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రూమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వెహికల్ గురించి అంతా. సో మనమైతే ఇప్పుడు అవన్నీ మేడం గారు ఉన్నారు, మేడం గారితో ఇంటరాక్ట్ అయ్యి డీటెయిల్గా కనుక్కుందాం వెహికల్ గురించి. సో గైస్ షోరూమ్ విజువల్స్ అని చూసారు కదా. ఇప్పుడైతే మనం వెహికల్ ఫస్ట్ లుక్ చూద్దాము. వెహికల్ ఫస్ట్ లుక్ చూడగానే నాకు ఫస్ట్ కలిగిన ఇంప్రెషన్ ఏంటంటే నార్మల్ బైక్స్ కంటే కూడా ఇది కొంచెం ఎక్స్ట్రా లుక్ అనిపించింది, లైక్ ఒక స్పోర్ట్స్ లుక్ అనిపించింది. ఎస్పెషల్లీ మన హైలైట్ గా చెప్పుకోవాల్సిన హెడ్లైట్ అనమాట. ఒకసారి చూడండి హెడ్లైట్ లుక్ అనేది మన స్పోర్ట్స్ బైక్ ఎలా ఉంటుంది అలా ఉంది. వన్ మోర్ థింగ్, బైక్ ఓవరాల్ గా ఒక స్పోర్ట్స్ లుక్ వచ్చింది. సెకండ్ ఇక్కడ కింద డౌన్ కి వస్తే ఇదేదో మనకి లైక్ రేస్ కి డోమ్ అని చూసారు అలా అనిపించింది. కింద బేస్ లో ఉంటుంది ఇది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. సో ఇంకా ఇదంతా డీటెయిల్డ్ గా వెహికల్ అయితే ఓవరాల్ లుక్ ఇది. ఒకసారి చూసేయండి వెహికల్ ఓవరాల్ లుక్. సో ఇప్పుడు వెహికల్ స్పెసిఫికేషన్స్ అండ్ వెహికల్ గురించి డీటెయిల్ గా అయితే మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి కళ్యాణి మేడం గారు ఉన్నారు. సో కళ్యాణి మేడం తో మనైతే ఇంటరాక్ట్ అవుదాం. అసలు రివోల్ట్ షోరూమ్ రివోల్ట్ డీటెయిల్ గురించి అసలు వెహికల్ గురించి మొత్తం మా ఫాలోవర్స్ చెప్దాం అనుకున్నాను. అసలు మీకు కస్టమర్ వస్తే ఎలా చెప్తారు డీటెయిల్ గా మాకైతే అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా. ఓకే సార్, ఇది మనకి ఎస్టాబ్లిష్ అయింది 2019 లో అయింది సార్. 2019 హైదరాబాద్ లో లాంచ్ అయింది. ఓకే. సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి నియర్లీ డిసెంబర్ 25th లాంచ్ అయింది ఇక్కడ. ఓకే ఓకే. దీంట్లో వచ్చేటప్పటికి మనకి RV 300 లో 3 కలర్స్ వస్తాయి. 400 లో 3 కలర్స్ వస్తాయి. ఇది వచ్చేటప్పటికి రెబల్ రెడ్ కలర్ ఒకటి వస్తుంది, కాస్మిక్ బ్లాక్ ఒకటి వస్తుంది, మిస్టిక్ గ్రే అనేది వస్తుంది. అంటే డెలివరీస్కి వెళ్ళినాయి సార్. ప్రెసెంట్ అయితే ఇది ఒకటే ఉంది డిస్ప్లేలో. ఇప్పుడు మనకి ఎట్లా అంటే పెట్రోల్ వెహికల్స్ కి గేర్స్ ఉంటాయి కదా, సేమ్ దీనికి అట్లా మోడ్స్ ఉంటాయి. 1 2 3 మోడ్స్ ఉంటాయి సార్. ఈ మోడ్స్ ఎట్లా అంటే ఇప్పుడు వెహికల్ అనేది మొత్తం రన్ అయ్యేది ఎట్లా అంటే రిమోట్ సార్. కీ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం అంటే లోపల ఉన్న బ్యాటరీ రిమూవ్ చేయడానికి, నెక్స్ట్ సైడ్ లాక్స్ ఉంటాయి కదా వాటి వరకు కీ యూజ్ చేస్తాం. ఇక్కడ అనేది లేదు, ఎక్కడ కీ అనేది ఉండదు ఈ వెహికల్ కి అయితే. మొత్తం అంతా ఆల్ అబౌట్ లైక్ కార్ సిస్టమ్ లాగా. అంతే సార్, రిమోట్. రైట్ సైడ్ వచ్చేసరికి ఇది కిల్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ బటన్ అండ్ 3 మోడ్స్ ఉన్నాయి. లైక్ మీకు ఇది సెల్ఫ్ ఎట్లాగా రైట్, ఇది అట్లా బటన్ అనేది. ఇది అనేది మనకి అన్లాక్, వెహికల్ అనేది అన్లాక్ సార్. ఇది అనేది లాక్, ఇది పవర్ ఆన్. సూపర్. ఇప్పుడు అనేది వెహికల్ ఆన్ అయింది. నేను చెప్పే కదా కింద ఒక స్పెషల్ గా ఒకటి ఉంది, బాగా అట్రాక్టివ్ ఉందని. దాని సౌండ్ మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. రేజ్ ఇచ్చిన ప్రతిసారి వస్తుంది మనకి ఇది ఫీల్, స్పోర్ట్స్ ఫీల్ కోసం. వీళ్ళు ఇందాక కింద ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు, అంటే నాకు ఫీల్ అయితే కలిగింది స్పోర్ట్స్ ఫీల్ అని, కానీ నాకు తెలియదు. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది. నిజంగా చాలా మంచి ఫీల్ ఉందండి అది ఎప్పుడైతే మనం రైడ్ చేస్తాం. మనకి సౌండ్ వద్దు అనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇప్పుడు రాదు, ఇంకా రేజ్ ఇచ్చిన ప్రతిసారి ఇంకా రాదు. ఎక్కడ ఆఫ్ అది ఇది సార్. ఓకే. కానీ నిజంగా స్టార్ట్ చేశాక ఒక మంచి ఫీల్ అయితే ఉంటుంది, అది మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. సో నెక్స్ట్ మేడం ఫర్దర్గా ఇది ఎట్లా అంటే ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా సార్, 1 2 3 మోడ్స్. ఇది ఏంటంటే ఫస్ట్ మోడ్ ఎక్కువ మోడ్ సార్. మనకి ఇది 45 స్పీడ్ లో వెళ్తే 150 కిలోమీటర్స్ దాకా వెళ్ళింది. 45 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు టాప్ రేంజ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి 150 కిలోమీటర్స్. 45 స్పీడ్ లో వెళ్తే 150 కిలోమీటర్స్. ఐ మీన్ అది మినిమం స్పీడ్ లో వెళ్తే మన వెహికల్ రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్. ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది ఛార్జింగ్? 4 యూనిట్స్ సార్. 4 యూనిట్స్ కన్జ్యూమ్ అవుతుంది. అని ఎంత టైం పడుతుంది ఛార్జింగ్? 4.5 hours పట్టింది. 4.5 hours పడుతుంది. నార్మల్ మన ఇంట్లో అంటే మనకి 16 amps ఉంటుంది కదా, 16 amps ఉంటుంది మీద. వెరీ గుడ్. అండ్ సెకండ్ మోడ్ వచ్చేటప్పటికి 65 స్పీడ్ లో 100 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. సెకండ్ పాయింట్. థర్డ్ మోడ్ లో థర్డ్ స్పోర్ట్స్ మోడ్ సార్. 85 స్పీడ్ లో వెళ్తే 80 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు. 85. సో టాప్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి 85. మాకు టెస్ట్ డ్రైవ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా అంటే
ఇప్పుడు ఇది ఫస్ట్ మోడ్లో ఉంది కదా, ఎక్కువ Yes. మోడ్ ఇది. Yeah. బ్యాటరీ పర్సెంటేజ్ 100 ఉంది. Right. అంటే రిమైనింగ్ ఇంకా మనం ఎంత కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది. సూపర్ సార్ గైస్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంతా మీకు విజువల్గా ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఓకే, ఇంకా నెక్స్ట్ వెహికల్ లెఫ్ట్కి వచ్చేసరికి మేడం ప్రొజెక్షన్ లైట్ లా వస్తుంది సార్. ఇప్పుడు నార్మల్ లైట్ అవుట్ Okay. వస్తుంది కదా, Okay. లోపల ఇంకో లైట్ ఉంది కదా, ప్రొజెక్షన్ Okay. లైట్ లా వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇది యాజ్ లైక్ హార్న్, మీకు తెలిసిందే కదా. ఓకే ఇది సూపర్. ఇండికేటర్స్. సో బ్రేక్స్ అనేవి 2 నార్మల్. అంటే ఎట్లా అంటే మీకు కింద ఉండవు బ్రేక్స్ అనేది, యాక్సిస్ యాక్టివ్స్కి ఎట్లా వస్తాయి అట్లాగే. ఓకే, Back ఇంకా సో of it. మొత్తం వెహికల్ కింద మనకైతే ఏముండదు, ఏముండదు. జస్ట్ ఫుట్ రెస్ట్ మాత్రం అంతే, ఉంటుంది అంతే కింద. సార్. మేడం అసలు ముందు ఎలక్ట్రిక్ వెహికల్ కానీ అసలు ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది బ్యాటరీ అండ్ మోటార్. సో బ్యాటరీ అండ్ మోటార్ గురించి చెప్తున్నారు. బ్యాటరీ వచ్చేటప్పటికి మనకి 3.24 కిలో వాట్ సార్. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటార్ వచ్చేటప్పటికి 3 కిలో వాట్ సార్. ఓకే, అండ్ వాట్ అబౌట్ ద వారంటీ? వారంటీస్ వచ్చేటప్పటికి బ్యాటరీ 6 ఇయర్స్ వారంటీ సార్, ఆర్ 1 lakh kilometers. ఓకే, మోటార్కి వచ్చేటప్పటికి 5 years వారంటీ సార్, ఆర్ 75,000 kilowatt. 75,000 కిలోమీటర్. అండ్ వెహికల్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఫస్ట్ సర్వీస్ ఎన్ని కిలోమీటర్స్? 1000 kilometers ఆర్ 1 month సార్. 1 month. ఓకే, 1 month లేదా 1000 kilometers. కిలోమీటర్స్. అండ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు లైక్ ఫస్ట్ సర్వీస్లో? ఛార్జ్ ఏమి ఉండదు సార్ దీనికి. Yeah. ఈ ఫ్రీ సర్వీసెస్ 6 ఫ్రీ సర్వీసెస్. 6 వరకు ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక మోడల్ ఉంది కదా రివోల్ట్లో, అవును సార్. ఇంకా ఏమైనా మోడల్స్ లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకా ఏమైనా మోడల్స్ డీటెయిల్స్? ప్రెసెంట్ అయితే ఇది ఒకటే సార్. ఓకే, అప్డేట్ అయితే ఇంకా మాకేం రాలా. ప్రెసెంట్ అయితే మాత్రం ఈ ఒక్క వెహికల్ ఒకటే. మోడలే ఉంది. డెలివరీకి ఎన్ని రోజులు పడుతుంది? 2 months తీసుకుంటారు సార్. 2 months. అంటే మనం 45 ఈరోజు days ఆర్ 2 months. మనం ఈరోజు ఆర్డర్ చేస్తే అది ఒక 45 days లేదా 2 months పడుతుంది అంత మన వెహికల్ మనకి రావడానికి. ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 1,49,500 సార్. 500. అండ్ మనకి ఏమన్నా లైక్ సబ్సిడీస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? సబ్సిడీ క్లెయిమ్ అయ్యే సార్. మేడం మీరైతే ఒకసారి వెహికల్ ఒక స్పెసిఫికేషన్ కానీ ఒకసారి వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది వచ్చేటప్పటికి మనకి సిగ్నేచర్ ఎల్ఈడి ల్యాంప్ సార్. ఇది మనకి ఎల్ఈడి ల్యాంప్ ఇది. Okay. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ సార్. ఇది telescopic suspension. అంతే. And నెక్స్ట్ size వచ్చేటప్పటికి ఏంటి? టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ వచ్చింది. Okay. 80/90 వస్తుంది సార్ ఫ్రంట్ ది. ఓకే, అండ్ స్పోక్ అలాయ్ వీల్ అండ్ లైక్ డిస్క్ బ్రేక్ Disc ఉంటుంది brakes. ఫ్రంట్. ఓకే, ఇంకా నెక్స్ట్ బ్యాటరీ అండ్ మోటార్ ఎక్స్ప్లెయిన్ ఏ ఉంటుందండి? బ్యాటరీ వచ్చేటప్పటికి దీని లోపల ఉంటుంది సార్. ఇది Okay. మనకి ఎట్లా అంటే మీకు అక్కడ డిస్మాంటిల్ లా కనిపిస్తుంది కదా, Okay, okay. సేమ్ ఇది ఓపెన్ చేయగానే దీని లోపల బ్యాటరీ ఉంటుంది. Okay, motor? నెక్స్ట్ వచ్చేటప్పటికి మోటార్ ఇక్కడ ఉంటుంది సార్. ఓకే, అండ్ ఇంకా సెంటర్ స్టాండ్ ఉండదు కదా? సెంటర్ స్టాండ్ ఉండదు సార్, ఓన్లీ సైడ్ స్టాండ్ ఓకే, ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ అండి? బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మనకి ఇదివరకు RV300లో ఎట్లా ఉండేదంటే హబ్ మోటార్ ఉండేది, వీల్ కి కనెక్ట్ చేసి ఉండేది మోటార్. ఓకే, ఇప్పుడు అది తీసేసి సపరేట్ చేసేసారు. మోటార్ అక్కడ ఉంటుంది, వీల్ ఇక్కడ ఉంటుంది. సేమ్ ఇది మనకి ట్యూబ్లెస్ టైర్స్, డిస్క్ బ్రేక్ వస్తుంది. ఓకే, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్ డిస్క్ బ్రేక్, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్ కదా. నేను డ్రైవ్ చేసేటప్పుడు అందులో పర్ఫార్మెన్స్ నాకు అర్థమవుతుంది. యా మేడం, నెక్స్ట్ ఇది ఉంది కదా సార్, మనం ఫుట్ కాలు పెట్టుకునేది. Right. ఇది ఉంది కదా, అడ్జస్టబుల్ సార్. ఇది Okay, ముందుకి okay. వెనక్కి మనకి అడ్జస్ట్ అవుతుంది. ఇది కొంచెం ముందుకు ఉంది కదా, ఇది Yeah. మనకి వెనక్కి కూడా అడ్జస్ట్ అవుతుంది. సూపర్. ఓకే, నెక్స్ట్ మోనో సస్పెన్షన్ సార్. ఇది మనకి Yeah. గుంటల్లోకి అట్లా వెళ్తుంది కదా, సో అలాంటి టైంలో కూడా మనకి ఏమీ ప్రాబ్లమ్స్ అనేది రావు. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి మోనో సస్పెన్షన్. అబౌట్ బ్యాక్ టైర్? అబౌట్ బ్యాక్ టైర్ అంటే ఇది వచ్చేటప్పటికి దీనికి కూడా ట్యూబ్లెస్ టైర్స్, ఇది ఎలో Okay. వీల్సే. Okay. నెక్స్ట్ ఇది 90/120 సార్. ఇది 90 ఉంటుంది, కానీ బ్యాక్ టైర్ మాత్రం సాలిడ్ గా ఉంది. లైక్ మీకు అసలు మొత్తం వెహికల్ డిస్ప్లే ఎట్లా ఉంటుంది అంటే యాజ్ లైక్ KTM కి ఫ్రంట్ ఎట్లా ఉంటుందో బ్యాక్ లైట్స్ కూడా సేమ్ అట్లాగే ఉంటుంది సార్. ఒక ఓవరాల్ అయితే మాత్రం స్పోర్ట్స్ లుక్ అయితే Sports వచ్చింది. look. సో ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ చేంజ్ అవుదాం అనుకొని అలానే కొంచెం స్పోర్ట్స్ బైక్ లుక్ కావాలి మాత్రం డెఫినెట్గా అయితే కెన్ గో ఫర్ రివోల్ట్, ఐ కెన్ సే దట్. సో ఓవరాల్గా బైక్ లుక్ అయితే చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ, ఇప్పుడు ఇంట్లో కాకుండా నేను బయట ఎక్కడ పెట్టుకున్నప్పుడు నాకు ఏంటి సిచ్యువేషన్? అలా లేనప్పుడు బ్యాటరీ రిమూవ్ చేసుకుని బ్యాటరీకి మీరు ఛార్జ్ చేసుకోవచ్చు సార్. రిమూవబుల్ బ్యాటరీ సార్. రిమూవ్ బ్యాటరీనా? అది ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా, అంటే ఇప్పుడు నేను 2 బ్యాటరీస్ క్యారీ చేయొచ్చా? ఒక బ్యాటరీని నా దగ్గర లైక్ ఛార్జ్ పెట్టుకొని అలా ట్రై చేయొచ్చా? అలా లేదు సార్, ఓన్లీ వన్. ఓన్లీ ఇదే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ తీసుకోవాలి అంతే సార్. ఇప్పుడు నాకు మన ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి రివోల్ట్ విజయవాడలో? స్విచ్ స్టేషన్స్ అనేది ఇంకా రాలా, అది అప్డేట్ వర్షన్ మనకి. ఎప్పుడు రావచ్చు అవి ఛార్జింగ్ యూనిట్స్ లైక్ రివోల్ట్ సంబంధించి విజయవాడలో? లైక్ సార్ 6 months 7 months. 6 months 7 months 4 గైస్. మనం ఇప్పుడు హైలైట్గా చెప్పుకోవాలి ఏంటంటే మేనేజ్ చెప్తానంటే ఇది బ్యాటరీ వచ్చేసి రిమూవబుల్ అంట. మన బ్యాటరీని తీసుకొని సపరేట్గా ఛార్జ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు. అంటే లైక్ అపార్ట్మెంట్స్ లో అట్లాంటప్పుడు మొత్తం వెహికల్ పైకి క్యారీ చేయలేం కదా, అలాంటప్పుడు రిమూవబుల్. ఓకే, అప్పుడు మనం తీసుకో లైక్ వెహికల్ ని ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ వచ్చి ప్లేస్ చేసుకోవచ్చు. గుడ్ ఆప్. అండ్ ఇంకా దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయా? ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే యాజ్ లైక్ మీకు కార్ కి ఒకటి వస్తుంది కదా ఫీచర్, ఎక్కడుందని ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే. అట్లాంటప్పుడు మనకి ఎక్కడ పార్కింగ్ చేసామని ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ ఈ బటన్ ఉంటుంది.
అట్లా మనకు వస్తుంది. మైరీ వోల్ట్ యాప్ అని మనకి డెలివరీ టైంలో ఒకటి ఇన్స్టాల్ చేస్తారు సార్. దాంట్లో మనకి బ్యాటరీ స్టేటస్ చూపిస్తుంది, GPS లొకేషన్ చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం కాకుండా వేరే వాళ్ళు వెహికల్ తీసుకెళ్తున్నా మనకి ఫోన్లో ట్రాకింగ్ వచ్చేస్తుంది. ఓకే ఓకే. GPS ఎక్కడ ప్లేస్ ఉంటుంది మేడం? GPS దీనికి వెహికల్ కి ఇక్కడ ఉంటుంది. ఓకే. సీట్ కింద అయితే మనకి GPS ట్రాకింగ్ ఉంటుంది. ఇప్పుడు రైజ్ ఇచ్చినప్పుడు ఒక సౌండ్ వచ్చింది కదా, ఇది కాకుండా ఇంకా 3 వేరియంట్స్ ఉంటాయి. ఓకే. అది ఎక్కడ మార్చుకోవచ్చు? ఫోన్ లోనే సార్. ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని మనకి ఫోన్ లోనే వస్తాయి. ఫోన్ మై రివోల్ట్ యాప్ లో యూ కెన్ చేంజ్ ఇట్. యాప్ లోనే మొత్తం త్రూ అవుట్ సార్. కంట్రోల్ అంతా రిమోట్ అండ్ యాప్. నెక్స్ట్ బైక్ డయాగ్నోస్టిక్స్ మీన్స్ వాట్ అంటే బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, కండిషన్ ఎట్లా ఉంది, అవన్నీ మనకి యాప్ లో చూపిస్తుంది. ఓకే ఓకే. ఎవ్రీథింగ్ వి కెన్ లైక్ ట్రాక్ త్రూ ద యాప్. అంతే సార్. మనకి మై రైడ్స్ ఉండేది హిస్టారికల్ డేటా. అదేంటంటే ప్రీవియస్ గా మనం ఎక్కడెక్కడికి వెళ్ళాం, దానికి ఎంత కిలోమీటర్స్ పట్టింది, ఏ టైంలో వెళ్ళామని కూడా చూపిస్తుంది. ట్రాకింగ్ ఉంటుంది. గూగుల్ మ్యాప్ ఎక్కడెక్కడ తిరిగాం అనేది కూడా. మై రైడ్స్ మనం ప్రీవియస్ గా ఎక్కడెక్కడికి వెళ్ళాం. మై రైడ్స్. ఓకే. మరి ఇప్పుడు నాకు వెహికల్ బయటకి వెళ్ళాను, ఛార్జింగ్ అయిపోయింది, బయట కొన్ని పవర్ యూనిట్స్ పెట్టారు, ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్స్, అక్కడ ఛార్జ్ చేసుకోవచ్చా వెహికల్ ని? అలా లేదు సార్. ఇది అలా లేదు. మనకి ఆప్షన్ అనేది స్విచ్ స్టేషన్స్ ఓన్లీ రివోల్ట్ అది ఇంకా రాలా మనకి. ఓకే ఓకే. సో గైస్ మనం అయితే వెహికల్ ని ఎక్కడ పడితే అక్కడ ఛార్జ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ ఇంట్లో లేదా రివోల్ట్ సంబంధించిన ఛార్జింగ్ పాయింట్ ఛార్జ్ చేయొచ్చు. బట్ రివోల్ట్ సంబంధించిన ఛార్జింగ్ పాయింట్ ఇంకా విజయవాడలో ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఓవరాల్గా. ఒక స్పోర్ట్స్ బైక్లో ఇంత లైక్ రివోల్ట్ 400 రావడం చాలా హ్యాపీ. విత్ యువర్ పర్మిషన్ అయితే టెస్ట్ రైడ్ చేస్తాను వెహికల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గైస్ అది మనకైతే కీ వచ్చేసింది. సో మనం ఇప్పుడైతే వెహికల్ వెళ్ళేసి డిఫరెంట్ మోడ్స్లో డిఫరెంట్ స్పీడ్ చెప్పారు కదా. సో ఏ మోడ్లో ఎంత స్పీడ్ వస్తుంది ఏంటి, అలానే వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా నేను టెస్ట్ రైడ్ చేయబోతున్నాను. ఇంకేమాత్రం లేకుండా మన స్టైల్ మోడల్లో వెళ్తాం. లెట్స్ గో. సో గైస్ వెహికల్ అయితే మన చేతికి వచ్చేసింది. అండ్ సేమ్ మన డూక్ మీద కూర్చుంటే ఎలా ఉందో అలా ఉందన్నమాట సిట్టింగ్ కంఫర్ట్, ఆ మిర్రర్స్, ఆ ఎదురు వ్యూ, ఎవ్రీథింగ్. సో ఇప్పుడైతే మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ అసలు ఏ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చెక్ చేద్దాము. మనోజ్ బ్రో రివోల్ట్ బుక్ చేసా అన్నాడు లైక్ బైక్ లుక్ కోసం. అదేంటి అబ్బా అనుకున్నాను. బట్ నౌ డ్రైవ్ చేస్తుంటే మనోజ్ బ్రో ఐఎమ్ థింకింగ్ ఇట్స్ వర్త్ ఫర్ ఇట్. రియల్లీ టుక్ ఏ గుడ్ డెసిషన్. సో గైస్ ఇది మోడ్ 1 వచ్చేసేసి ನಾವು ప్రెజెంట్ 42లో ఉన్నాం మనము. 42 మోడ్ 1. ఇంకా అంత మించి కదా, యాక్చువల్గా 40 అని చెప్పారు. సో 42లో ఉంది మోడ్ 1లో. సో నౌ వీ కెన్ స్విచ్ టు ద మోడ్ 2. సో ప్రజెంట్ వచ్చి మోడ్ 2లో ఉన్నాం, మీన్స్ లైక్ సెకండ్ గేర్లో అనమాట. మోడ్ 2లో 54, 57, ఐ థింక్ దే గివెన్ 60. సో 60 యూ కెన్ సే 60 ఇన్ ద మోడ్ 2. గుడ్. ద ఫీలింగ్ కంఫర్ట్ కానీ, ద రైడింగ్ కంఫర్ట్ కానీ అంతా గుడ్. ఇంకా టూ సిట్టింగ్ వస్తే నార్మల్లీ స్పోర్ట్స్ బైక్ వచ్చేసరికి 2 సిట్టింగ్ అంత కంఫర్ట్గా ఉండదు అనమాట. ఇలా ఫ్రంట్కి వాల్పేపర్ పడిపోయినట్టు ఉంటుంది. సో అదొక కొంచెం ఐఎమ్ నాట్ షూర్, ఇద్దరిని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తే కానీ నేను చెప్పలేను ఆ కంఫర్ట్ అనేది. మీరు మాత్రం టెస్ట్ రైడ్ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. వాళ్ళైతే టెస్ట్ రైడ్కి ఒక 5 కిలోమీటర్స్ ఇచ్చేస్తున్నారు. సో మీరు ఆ 5 కిలోమీటర్లో మీరు డిసిషన్ తీసుకోవచ్చు అసలు వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడే సిగ్నల్ దగ్గర ఆపాను. మోడ్ 2లో అసలు పికప్ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నా సెకండ్ మోడ్లో 60 అయిపోయింది కదా, 61. ఇప్పుడు థర్డ్ మోడ్లోకి వెళ్ళిపోదాం మనం. సో లెట్స్ గో టు ద థర్డ్ మోడ్. సో గైస్ నౌ వి ఆర్ ఇన్ ద స్పోర్ట్స్ మోడ్ అండ్ థర్డ్ మోడ్. సో థర్డ్ మోడ్లో వాళ్ళైతే 80 అని చెప్పారు టాప్ స్పీడ్. నౌ లెట్స్ సీ హౌ మచ్ వీ కెన్ గో. Suspension also quite good. So 75 we achieved, 76, 78, 79, 80. yes. సో వాళ్ళు చెప్పినట్టయితే మన థర్డ్ మోడ్లో 80 అచీవ్ చేసాము. కొంచెం విండ్ హెవీగా ఉందని కానీ, లేకపోతే నార్మల్గా వెహికల్ నుంచి ఏం వైబ్రేషన్ కానీ ఏమీ లేదు. ఇంకొకటి ఇందులో ఉన్న చిన్న మనకి హ్యాబిచువల్ అవ్వాల్సింది ఏంటంటే అలవాటు పడిపోవాలి. నార్మల్ బ్రేకింగ్ అనగా మనం ఏం చేస్తాం బైక్ మీద రైట్ సైడ్లో లెగ్ కిందకి లెగ్ బ్రేక్ వేసేస్తాం కదా ఈజీగా. బట్ ఇక అలా ఉండదు. 2 బ్రేక్స్ వచ్చేసి ఫ్రంటే ఉంటాయి, లైక్ స్కూటీకి ఎలా ఉంటాయో అలాగా. సో అదొక్కటి మాత్రం కొంచెం అలవాటు పడాలి. అలవాటు పడేదాకా కొంచెం అయితే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు నుంచి బ్రేక్ అవుతున్నప్పుడల్లా కాల్ కిందకి వెళ్ళిపోతుంది, రైట్ లెగ్ అంతా బ్రేకింగ్ దగ్గర వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ఏమి ఉండదు, ఓన్లీ ఫుట్ రెస్ట్ మాత్రమే ఉంటుంది, హోల్డింగ్. సో కంటిన్యూస్గా మనం అదే ఫ్లైఓవర్ అంతా అదే స్పీడ్ మెయింటైన్ చేశాను, 80 అబో. సో గుడ్. యా, బ్రేకింగ్ ఆల్సో గుడ్. సస్పెన్షన్ మనకి సస్పెన్షన్ చెక్ చేసేంత ఎక్కడ రోడ్లు అంత దారుణంగా ఏం లేవు. హైవే కదా, కొంచెం రోడ్లు బాగానే ఉన్నాయి.
ఇంకోటి యాజ్ యూజువల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రాబ్లము, మనం బ్రేకింగ్ ఫుల్గా వదిలేస్తేనే దెన్ వీ కెన్ ఎస్కలేట్. బ్రేకింగ్ కొంచెం లైట్గా ప్రెస్ చేసినా కానీ మనకైతే ఎస్కలేట్ వర్క్ అవుతుంది అనమాట. అమ్మ బాబు చూసారు అసలు మోడ్ 3లో ఉన్నప్పుడు పికప్ అనేది చాలా ఫాస్ట్గా ఉండేది అనమాట. ఇదిగోండి మోడ్ 1లో పర్లేదు ఓకే, కానీ మోడ్ 3లో పెట్టి మనం కానీ బై మిస్టేక్ అలా అన్నామంటే అది ఇదిగోండి జంప్ చేస్తుంది. సో గైస్ నాదైతే హైట్ వచ్చేసి 5.7. నాకైతే ఇదిగోండి లుక్ ఇలా ఉంటుందన్నమాట. వెహికల్ లుక్ కానీ నాకు పొజిషన్ నాకైతే కరెక్ట్గా కాళ్ళు కింద కరెక్ట్గా సరిపోయింది. అండ్ నా వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుంది చూడండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది వెహికల్ లుక్ అండ్ కంఫర్ట్ ఎలా ఉంటుంది బయట ఇన్ డ్రైవింగ్ మోడ్లో డ్రైవ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది. I hope you like it. సో గైస్ అది లైక్ టెస్టెడ్ అయితే అయిపోయింది, ఇంకా మనం అయితే వెహికల్ని ఇచ్చేద్దాము. సో గైస్ అదనమాట ఈరోజు వీడియో. సో నేనైతే బాగా ఎక్స్ప్లోర్ చేసి అనుకున్నాను, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు రివోల్ట్ షోరూమ్ బందర్ రోడ్, అలానే కళ్యాణి మేడం కూడా చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వెహికల్ గురించి కానీ ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, అయితే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో గైస్ ఇంకా విజయవాడలో కొత్త థింగ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ వాట్ ఎవర్ మేబీ మీకు ఏమన్నా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంది అనిపిస్తే చాలు, నాకు జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెన్షన్ చేయండి, మెసేజ్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎక్స్ప్లోర్ చేస్తాను. యాజ్ యూజువల్ అయితే నేను రెడీ చేస్తాను. సో గైస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ విజయవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.